శారద గారు మీరు పైకి వచ్చేయండి. ఫోన్ చేసి చెప్పే చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? ఏయ్. పని చెప్తా ప్లీజ్. చెప్పే చూద్దాం. నువ్వు అసలు మనిషివేనా? ఏయ్, ఎవరు ఏమి అడగకుండా? మూసుకొని ఉండు. అంతా నీ వల్లే. మహేష్ తలుపు తీరా. మహేష్ రే మహేష్. రే జారి పడ్డాన్రా. ఎక్కడ? బాత్రూమ్ లో. ఎవరైనా వెనక నుంచి తోసినట్టు అనిపించిందా? ఏంటి? కొంచెం ఆలోచించి చెప్పమ్మా. బాత్రూమ్ లోకి ఎవరొస్తారా? ఏయ్ ఏంట్రా? ఏయ్ ఏయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏయ్ ఏయ్ ఏంట్రా? ఎక్కడ పడ్డావు? దెబ్బలా తగిలింది. ఇదిగో ఈ సోప్ ఉంది కదా, దీన్ని తీస్తే చేయి జారి కింద పడింది. నేను తీసుకుందాం వంగాను. సోప్ మీద కాలు పెడితే జారి టబ్బు కొట్టుకున్నాను. నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు జారిపడింది నిజమేనని. నమ్మితే నమ్ము, నమ్మకపోతే పోరా. సిద్ధార్థ్ టీ తాగరా. ఏమైందిరా నీకు? ఎందుకు కొన్ని రోజులుగా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదమ్మా. మరి అది చెప్పేవాదిరా. నాకు తెలిసిన అమ్మాయిది. పోనీ నేను అమ్మాయిని కలవనా? తను చచ్చిపోయింది. కానీ తను చచ్చిపోయి చచ్చిపోయి వదిలే. నేనిక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? నువ్వంటే నాకు ప్రాణం అమ్మా. సరే పో, టికెట్ కొనుక్కురా. నేను ఇవాళ మధ్యాహ్నం బస్కే వెళ్తాను. నిజంగా? మంచి రిక్లైనింగ్ సీట్ ఉన్న బస్ బుక్ చేయి. 12 గంటల జర్నీ, వెన్న నొప్పుడుతుంది.
ఆ పైన స్టార్స్ ఉంటాయి, దానికి పైన మిల్కీ వే, ఆ పైన లెక్కలేనన్ని గ్యాలక్సీస్, ఆ పైన ఏముంటుంది? దేవుడు ఉన్నాడా? అక్కడ ఆయనేంటి చేరేసి కూర్చున్నాడా? శారద గారు, శారద గారు, శారద గారు, శారద గారు. సార్ లిఫ్ట్ వర్క్ అవుతాం సార్. ఏమండి, సిద్ధార్థం గారు కింద పడిపోయారు. తలకి పెద్ద దెబ్బ తగిలింది. మీకు సిద్ధార్థ నెంబర్ తెలుసా? ఏమైంది? ఎత్తండి ఎత్తండి. సిద్ధార్థ ఎక్కడికి వెళ్తున్నావు? వస్తే రాక్షసి, ఎక్కడ దక్కున్నావే? బయటికి రావే, బయటికి రా. ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేను నీకేం ద్రోహం చేశానే? నేను నీకు మంచి చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నావు? నువ్వు ఆ రోజు చూసావు కదా, నిన్ను కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయత్నించాను. నువ్వు చనిపోతే ఎంత బాధపడ్డాను. కానీ నువ్వు ఇది చూడు, నిన్ను కాపాడలేకపోయానని నీ చెప్పులు తెచ్చుకుంటున్నానే. కానీ నువ్వు నన్ను నా వాళ్ళని చంపుతున్నావు కదే. మా అమ్మ నిన్ను ఏం చేసింది? నీకేం పాపం చేసిందే? ఏం కావాలా నీకు? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? ఓ నన్ను ఉద్దేశిపో, ఎక్కడికి పెట్టుకో. మా అమ్మకి ఎవరో జరిగితే మా అమ్మకి ఎవరో జరిగితే నా గొంతు కోసుకుంటానే, కోసుకొని చేస్తానే. చచ్చి నీ దగ్గరకు వచ్చి నా పగ తీర్చుకుంటానే. అవ్వకూడదు సార్. మేడం ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. నేను పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నాను. ఆయన అడ్రస్ ఇచ్చారంటే నా ఉద్యోగం పోతుంది సార్, అర్థం చేసుకోండి. అన్నా నమస్తే అన్నా. ఏంటి? మావయ్య నేను బద్రిని, అర్జెంట్గా ఒక ఆటో నెంబర్ ట్రేస్ చేయాలి మావయ్య. చాలా అర్జెంట్ మ్యాటర్, సీరియస్ ప్రాబ్లం మావయ్య, అర్థం చేసుకో. అయ్యో మీ ఆర్టీఓ ఆఫీస్లో వర్కౌట్ కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య. ఏపీ 02 AL 5589.
ఆ పిల్ల ఎవరిది? నేను అడిగాను పోడా అంది, రెండోసారి అన్న అంది. ఇక్కడ ఒక ఆటో ఉండాలి మీకు తెలుసా? ఈ ఆటో డ్రైవర్ మేమేమన్నా పోయిన వారు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి కూడా ఆటో చచ్చిపోయింది. నంబర్ 5589. రేయ్, మన పచ్చడి గురించి అడుగుతున్నారు మామ. ఏయ్, ఊరుకోరా. ఆ ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాడి పేరు ఏయ్, గవర్నమెంట్ రా. వాడి పేరు ఓబులేసు. ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూడండి. ఎరా. ఎందుకు ఫాలో అవుతున్నారు? అన్నా నేను మీకు గుర్తున్నానా? లేదు, అన్నా మీరే కదా నా యాక్సిడెంట్ అయిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళి. ఆ రోజు మొదలైంది తలనొప్పి. పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఆకార ఈ కారాన్ని ప్రశ్నలు వేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అన్నా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసా? తెలియదు. ఏంటది? ఇది తీసుకుని కొంచెం అడ్రస్ చెప్పనా? రే పోరా. ఆటో వాడంటే ముష్టడు అనుకున్నావా? డబ్బులు ఇస్తున్నావు. రోజుకి 500 చాలు మాకు. అది మేము సంపాదించుకోగలం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్నా, ఏదో తెలియకన్నాడు. ఏం చేయాలో చెప్పనా చేస్తాం. రే ఏమనుకుంటున్నారు అసలు? అడ్డమైన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, నువ్వేమో 1000 రూపాయలు ఇస్తా అంటారు. అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి 10,000 కట్టిస్తున్నాడు. నేనేమన్నా బిచ్చగాడా? ఆయన ఎందుకు డబ్బులు ఇచ్చారు? వాడికి పిచ్చి పట్టిన